जिले जगतियाल में गुज़िश्ता 3 रोज से गैर मौसमी बारिश की वजह से किसानों की धान पानी में भीग गई है। आज जगतियाल के संबंधी डॉक्टर एम संजय कुमार ने जगतियाल रूरल मंडल के छलगल जिले मार्केट, कोनापुर, तिपनापुर और दीगर देहातों का दौरा किया। इस मौके पर संजय कुमार ने कहा कि किसान मायूस ना हो, भीगे हुए धान को खरीदने के लिए इकदाम किए जा रहे हैं। मैंने मुताल्लिक़ा हुक्काम से भी बातचीत की है। इन्होंने कहा कि इस साल रिकॉर्ड सतह पर 7 लाख मैट्रिक टन धान खरीदा गया है। मजदूरों की कमी की बहस धान की खरीदारी में कुछ ताख़ीर हुई है। जनूबी मगरबी मानसून की क़ब्ल वक्त आमद की वजह से किसानों को नुकसान उठाना पड़ा। इन्होंने कहा कि कुदरती आफत को कोई रोक नहीं सकता, लेकिन हुकूमत किसानों के साथ हर मुमकिन ताउन करेगी। तेलंगाना रियासत में धान पर 500 रुपये का बोनस दिया जा रहा है। छलगल में 1444 क्विंटल बारीक धान खरीदा गया है। गरीब छोटे किसानों के लिए रैतु भरोसा स्कीम नाफिज की गई है और नए राशन कार्ड भी जारी किए गए हैं। गैर मौसमी बारिश के पेश नज़र इन्होंने किसानों से एहतियात बरतने की अपील की है। మనకు చిన్న పని కొత్త కిందికెళ్ళి వచ్చి పక్షాలకు రైతు రాడు ఏం కాలే ఇవన్నీ అన్ని అంతా రైతులు వేరే పంపు లేదు ప్రాబ్లం మాట్లాడినా ఇక్కడ పోసినాక సడన్ పెట్టాక పొర మీద పోతాయి ఎంతమంది మీద వచ్చింది పొరలో వస్తుంది పొర కాబట్టి పొర మీద మనం రూపాయి పంపితే ఆటానికి ఇస్తే అక్కడ రూపాయి ఇస్తే 7 రూపాయలు ఇస్తుంది. అక్కడ ఇదేంటి రెండోది వాతావరణం వీళ్ళందరూ చూసారు 15 రోజుల ముందుకు వచ్చింది. వాస్తవానికి 4 రోజులు వాన లేకపోతే లేబర్ విన్నారా ఆయనకి 2000 ఇచ్చి పాపం రైతులు ఇచ్చి ఆయనకి మంచిగా దావా ఇచ్చి మొదలు పెట్టినట్టు రాత్రి దావా చేసుకుని తెల్ల రాత్రి లేబర్తో అట్లా సమస్య రోడ్ వేసినప్పుడు ఆలోచించారు లేకపోతే ఇట్లా దూరం ఇక్కడ బయట గేట్ దగ్గర రిజిస్ట్రేషన్ దగ్గర అది ఒక్కటి మనకి సొసైటీ ఉండదు. కొన్ని రోజులు అక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. కాంపౌండ్ అది వెళ్ళిపోతుంది. ఇంకోటి 10 ఫీట్లు వేస్తారు. అది ఏం కాదు గుడ్డలు కదా తడిసిన వాటిని పైకి ఎందుకు చెప్పాలి. నమస్తే రావు నువ్వు పోయినా ఇద్దరు నీకు రావాలి. ఎండ పడుతుంది. నిన్న పొద్దుగా ఎండ కొట్టింది మళ్ళా పాటి కథ ఉల్లపేట ఇవన్నీ 3 రోజులు అలా రాత్రిలో మాత్రం రంగపేట
కొద్దిగా మిగిలిన ఎంత 5-10 పైసలు అలాగే అలాగే నేను ఏదో రేటుకి ఏదో వేయిస్తా కానీ మొత్తాలు కలుతాడు 13 రోజుల ముందు 5 తారీఖు దాకా పెట్లో పెట్టి ఒక సమస్య మేడం. దక్షిణాది రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి నైరుతి ఋతుపవనాలు త్వరగా ప్రారంభమవడం, దాంతో పాటుగా కొంత అల్పపీడనం, ఇవన్నిటి వలన వర్షాలు చాలా తొందరగా వచ్చాయి. చెడకొట్టు వానలు చాలాసార్లు వస్తుంటాయి. ఇప్పుడు 1-2 రోజులు పడతాయి. జనాల వడ్ల కుప్పలలో పూర్తి కిందికి పోవు, పక్క నుంచి వచ్చినవి చెడిపోతాయి. మళ్ళీ ఆరబెట్టుకుంటే మళ్ళీ బాగా పరిస్థితి ఉంటుంది. మొన్న పడ్డ వర్షాల తర్వాత నిన్న మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ గారిని కలవడం, ఇక్కడ రివ్యూ కూడా చేసినాం. అప్పటికే తహసీల్దార్లను ప్రతి కాడ కూడా ఇన్ఛార్జ్ పెట్టి తడిసిన లారీలు పంపడం ఉన్నారు. ఇక్కడ నుంచి మన చలిగల్ మార్కెట్ నుంచి కూడా తడిసిన ధాన్యాన్ని కూడా పంపడం జరిగింది. నిన్న వాతావరణం ఉదయం చాలా బ్రహ్మాండంగా ఉండింది. జాయింట్ కలెక్టర్ గారు మేము అనుకున్నాం కొంచెం ఆరబెట్టుకుందాం, రైతులకు చెప్దాం అని చెప్పి ఎక్కడికక్కడ కూడా అందరు రైతులు పాపం కష్టపడి నేర్పుకుంటున్న సమయంలో మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా వర్షం పడ్డాయి. దాంతో చాలా చోట్ల ఉండడం జరిగింది. నేను ఇప్పుడే తిప్పనపేట సెంటరు, కోనాపూర్ సెంటర్ వెళ్ళి ఇక్కడ చలిగల్ మార్కెట్కి వచ్చే సందర్భంలో మా రైతు నాయకులు, రైతన్నలు, అధికారులు, తహసీల్దార్ గారు అందరూ కూడా ఉన్నారు. నిన్న చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, తొందరగా వచ్చినాయి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నేను కూడా చెప్పిన పూర్తి కిందికి వెళ్ళిపోయినాయి. కొంతవరకు 10%, 5% లేఖలు వస్తాయి. అవి వేరే, మిగతా అన్ని వేరే పంపండి. ఎందుకంటే కలిపి పంపినప్పుడు ఇక వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ మొత్తం వడ్లని లేఖలు వచ్చినాయని చెప్పి బాగా తరుగు అది ఇది అంటారు. సో రైతు నష్టపోతారని చెప్పి ఇంతకుముందు కూడా సూచించిన. అదేవిధంగా తడిసిన వడ్లు ఉండే, అది ఎంత ఆరబెట్టే పరిస్థితి లేదు ఇంతకుముందు తిప్పనపేటలో. సో వెంటనే చెప్పగానే అడిషనల్ కలెక్టర్ గారు తహసీల్దార్ చెప్తే అక్కడ తహసీల్దార్ గారు వెళ్ళి 2 లోడ్లు ఇప్పుడే రైస్ మిల్లు కూడా పంపినట్టు నాకు సమాచారం వచ్చింది. ఇంకో 2 లోడ్లు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కూడా మా గౌరవ తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు. ఏమైనా అట్లాంటి ఎమర్జెన్సీ ఉంటే పంపాలి. ఈ సంవత్సరం రబీ సీజన్లో అంటే యాసంగిలో గతంలో 30 లక్షలు 40 లక్షల మెట్రిక్ టన్నులు, 2022లో 36 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రకంగా ఉంటే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడం జరిగింది. ఇది రికార్డ్. నిన్న రాత్రి టీవీలు చూసిన వాళ్ళందరూ చూసి కావచ్చు, మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చూస్తే దాదాపు 21,644 క్వింటాలు వెళ్ళిపోయినాయి. ఓన్లీ 4,000 క్వింటాలు మిగిలినాయి. ఇంతకుముందు ఒక రైతు సోదరుడు అన్నాడు ఇంకో కాంటా పెడితే బాగుంది అనేది. ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాలి, ఇక్కడనే కాదు మన ప్రాంతం అంతా కూడా బీహార్ లేబర్ ఎప్పుడు రావాలని ఎదురు చూస్తుంటారు. ఈసారి రాలే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ బాగా చెప్పుకుంటూ పోతే కష్టం. కానీ నేను ఈ మధ్యకాలంలోనే వెళ్ళొచ్చిన, అక్కడ టెంపుల్ అంటే మా సో అక్కడికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన డబ్బులు ఇచ్చింది. మనకు రూపాయి మనం ఏదైతే ట్యాక్స్ రూపంలో కడితే 40 పైసలు ఇస్తే వాళ్ళకి రూపాయికి 6 రూపాయలు 7 రూపాయలు ఇచ్చింది. ఇక్కడ చాలా పనులు మొదలైనవి. కాబట్టి లేబర్ రావడం చాలా కష్టమైంది. అసలు ఈ మాత్రం కూడా మనం వెళ్తాయి అనుకోలేదు. మనం అనుకున్న దానికంటే మంచిగానే ట్రాన్స్పోర్ట్ అయినాయి. చాలా సంతోషంగా ఉండే రైతులు కూడా అంతా 4-5 రోజులు అయిపోయే పని ఉండే 4-5 రోజుల ముందు వర్షాలు ఉంటాయి. వాస్తవానికి వర్షాలు ఇంకా 15 రోజులకు రావాలి. అసలు ఇంకా రోహినే రాలేదు, రోహినే రాలేదు. దగదగ బగబగ ఎండలు ఉండే కాలం ముందటున్నది. అటువంటి టైంలో ఇంట్లో ఫ్యాన్ బంద్ చేసుకునే పరిస్థితి, లేకపోతే ఉడకపోసుడు తప్ప మనకు ఏమాత్రం ఎండలేని పరిస్థితి ఉన్నది. మరి అనుకొని వచ్చింది కాబట్టి కొన్నిసార్లు తప్పై మరి రైతన్న అరగాలని కష్టపడతారు. కష్టపడ్డ తర్వాత చాలాసార్లు కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు మామిడి తోటల్లో మనం చూస్తున్నాం, మంగళ వస్తుంది, చాలా ఇబ్బంది అవుతున్నది. తేనెమంచు వచ్చి మీరే చూసిన పక్క మార్కెట్లో మచ్చ వచ్చిందని చెప్పి ఈ రకంగా అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుంది. ఈ మధ్యకాలంలో అంతా సజావుగా జరుగుతుంది. అందులో ఈ పంటకు ఇక్కడ కూడా ఈ సెంటర్లో కూడా ఎండాకాలం మన జనరల్ సన్నబడలేం. ప్రభుత్వం బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి మనకు పేదవాళ్లకు సన్నబియ్యం ఇస్తున్నాం కాబట్టి సన్నబడ్లు కొంటున్నామని చెప్పి ఇవాళ ఇస్తే ఇక్కడ
1444 క్వింటాల సన్నపాట్లు కూడా కొనడం జరిగింది.